ఇచ్చేసినట్టుగా నమస్కారం. ఆ మధ్య హనుమాన్ చిత్రం విడుదలప్పుడు అనుకుంటాను మొత్తం అన్ని థియేటర్లో హనుమాన్ ఇంకో సినిమా ఆదిపురుషు సినిమా విడుదలప్పుడు అనుకుంటా అన్ని కుర్చీలు కాకుండా ఒక్క కుర్చీ మాత్రం ఖాళీగా వదులుతా ఆంజనేయ స్వామి వచ్చి చూస్తారని చెప్పారు. దర్శక నిర్మాతకి నా సలహా ఏంటంటే ఆంజనేయ స్వామి కాబట్టి ఒక కుర్చీ ఖాళీ వదిలేదు, దీనికి ఎక్స్ట్రాగా ఒక కుర్చీ వేసి ఆ దెయ్యానికి ఆ సినిమాలో ఉంచాల్సిన కోరుతుంది. ఎందుకంటే మీకు హౌస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి ఆ ఒక్క కుర్చీ అదనంగా వేసి దెయ్యాన్ని ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చాలా అరుదు. నేను పాటలు రాయని సినిమా విడుదల ఉత్సవాల్లో పాల్గొన్నాను. కారణం ఒకే ఒక వ్యక్తి ఈ సినిమాకి కథానాయకుడిగా నటించిన అజయ్ అభి గారు. హరి అనే వ్యక్తి తన ప్రజ్ఞతో ప్రజల్ని ప్రేక్షకుల్ని వినోదపరచడానికి రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ లాంటి వేదికల మీద తన నాట్యంతో, తన హాస్యంతో, తన మిమిక్రీతో వినోదపరుస్తూ ఉంటే అతని ప్రజ్ఞకి ముగ్ధులై పెద్దలు సి నారాయణ రెడ్డి గారు అభినయ కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఆయన ఏ ముహూర్తాన్న అభినయ కృష్ణ అని పేరు పెట్టారో అప్పటి నుంచి ఆయన అభినయంతోనే ఈ పరిశ్రమలో తన ముందు కృషి చేస్తూ వచ్చారు. తర్వాత అదే అభిగా జబర్దస్త్లో పరిచయమై మనందరినీ కడుపుగా నవ్వించారు. ఎప్పుడో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తెర మీద ఈశ్వర్ అన్న సినిమాలో ప్రభాస్ గారి పక్కన కనపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనసు అలాగే ఉంది, శరీరం కూడా అలాగే ఉంది. ఆ ఒక్క దానికోసం ఆయన జిమ్లో చేసే కసరత్తులు, ఆయన ఆహార నియమాలు మాత్రం నాకు తెలుసు. నేను చాలా దగ్గరగా చూసిన ఒక ప్రాణమిత్రుడిగా చెప్తున్నాను. అభి గారు ఆయన నటన ప్రజ్ఞ అటుంచితే ఆయన క్రమశిక్షణ, ఆయన అంకిత భావం మాత్రం తర్వాత తరానికి ఆదర్శం. 23 సంవత్సరాలుగా వయసు పెంచకుండా ఉన్నారంటే అది ఆయనకే తెలియదు. అలాగే నాకు వారసత్వం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని ఒక ఫిర్యాదులు చేయకుండా మర్యాదగా బతుకుతున్న ఒక కృషి కృష్ణ. పరిశ్రమ అందరికీ అవకాశం ఇస్తుంది అని నమ్మి